బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు 397 కోట్లు మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిలతో పాటు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను ఘనంగా సత్కరించారు. అలాగే డెప్యూటీస్ మెంబర్లో 7 మంది ఉంటే 5 మంది అక్కా చెల్లెమ్మలు డెప్యూటీస్ మెంబర్లు ఉన్నారు. 5 మంది నారాయణ ఒకటి, కొత్తపల్లి ఒకటి డెప్యూటీస్ తెలిసి వచ్చింది. మిగతా 5 మండలాల నుండి డెప్యూటీస్ మెంబర్లుగా సోదరు మండలం రాని చెప్తున్నాము. ఆ మహిళ ఎంఓలుగా ఒకటేమో తోపురం 2 నారాయణ 2 ఉన్నారు. అంటే 2 మహిళ ఎంఓలు ఉన్నారు, 4 ఎంపీడీలు ఉన్నారు. కొత్తపల్లి ఎంపీడీఓ, బేకర్ ఎంపీడీఓ, కేపురం ఎంపీడీఓ, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీడీ గారు ఒకరు మాత్రం ఉన్నారు. పీడీ గారికి తెలియాలని స్పెషల్ కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. గవర్నమెంట్ ప్రతిష్టాపన తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్ని పనులున్నా గ్రామీణ ప్రాంతం అక్కా చెల్లెలు వచ్చారు. మీరు అధికారులు ఉండేటప్పుడు మన పరీక్షలు మాట కుటుంబంలో జరిగినటువంటి కార్యక్రమం మీరు రాకపోతే ఎలాగండి? వీళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంగా వాళ్ళకి పిలిచి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే కాకపోతేనే నారాయణ 2014లో మహిళలకు సంబంధించి 1000 మంది అక్కా చెల్లెలతో ఊరింపు చేశా. 1000 మంది అక్కా చెల్లెలు అంటే మనలో రావాలా? ఎందుకు మహిళా సందర్భం? ఎంపీలు ఏమైనారు, డెప్యూటీస్ మెంబర్లు ఏమైనారు, సర్పంచ్లు ఏమైనారు, ఎంపీడీలు ఏమైనారు, ఎంఆర్లు ఏమైనారు, ఎక్కడ పోతారు? వీళ్ళు ఒక స్పెషల్ ఆఫీసులు మేము తప్ప మీకంతా స్టేజ్ అంతా వాళ్ళ ఉండాలి. వాళ్ళ స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే పవిత్రమైన అక్కా చెల్లెలు అమ్మ కానీ చెల్లెమ్మ కానీ సోదరు వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో మీకు చాలా మంది తెలియదు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు. 16 సంవత్సరాల పాలించిన ఈ దేశాన్ని ఆమె అనేకమైన సమస్యలు తీసుకొచ్చింది. ఈనాడు ఇల్లు జాగ్రత్త పట్టాలు 5 సెంట్లు ఇచ్చాము. ఆ రోజు 1976లో 76లో బ్యాంకులు మీరు ఈరోజు వెళ్తున్నారంటే ఎస్సీ బీసీలో ఆంధ్రప్రదేశ్ మహాత్మ పెట్టినటువంటి చట్టం అనేటువంటిది తెలుసుకోవాలని చెప్తున్నాం. ఆచరణలో చూపించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. కుటుంబంలో భార్య భర్త ఉంటే ఇద్దరు సమానం. అంటే నీ చేష్టల్లో సమానం ఉండాలి, నీ రోజు చేసే చర్యల్లో సమానం ఉండాలి. అన్ని అభివృద్ధి సాధించినప్పుడే మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనమందరం కుటుంబంలో భార్యాభర్తగా ఇది ప్రమాణం చేసి ఈ విధంగా కుటుంబాలను అభివృద్ధి చేస్తూ ఈ కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇంత ఆనందంగా వచ్చిన మహిళా తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ కుటుంబ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధిని సాధించి మీరందరూ కూడా చేతి దండం పెట్టే స్థాయికి మీరందరూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.